నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అనంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అవునండి. ఏ ఏ కేటగిరీకి ఏ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఎంతవరకు ఉంటుంది అసలు రిలాక్సేషన్ అనేది? యాక్చువల్‌గా అండి బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకుంటే క్లర్క్‌కేమో 28 ఇయర్స్, పీఓకేమో 30 ఇయర్స్ నార్మల్ ఏజ్ అండి. హైయర్ ఏజ్ లిమిట్. హ్మ్. లేదా అప్పర్ ఏజ్ లిమిట్ అంటారు. కానీ ఎగ్జామ్షన్స్ ఉన్నాయండి. ఓకే సార్. ఓకే. ఈ స్టూడెంట్ గనక ఓబీసీ అప్లై అయితే గనక ఓబీసీ కేటగిరీ పిల్లలైతే వాళ్ళకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ వస్తుందండి. హ్మ్. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీలు అయితేనేమో 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ వస్తుందండి, రిలాక్సేషన్ వస్తుంది. ఇంతవరకే తెలుసు. కానీ ఈ మధ్య ప్రస్తుతం సొసైటీలో వస్తున్నటువంటి మార్పుల్లో ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది స్టూడెంట్స్. ఏంటంటే విడో అంటే హస్బెండ్ చచ్చిపోయినటువంటి వాళ్ళకి, నెక్స్ట్ డైవర్సీకి, అంటే డైవర్స్ అఫీషియల్గా అయ్యి ఉండాలండి. ఓకే. వాళ్ళకి 9 సంవత్సరాల రిలాక్సేషన్ వస్తుంది. 9 ఇయర్స్. 9 ఇయర్స్ అండి. ఇక్కడ ఏంటంటేనండి పిల్లలకి తెలియక ఏదో కారణాల మూలాన ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులు అట్లా అనుకొని అట్లా ఉండిపోకుండా మళ్ళీ వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేయొచ్చు అనేది పిల్లలకి తెలియజెప్పాలనేది అనుకుంటున్నానండి నేను. బట్ 9 ఇయర్స్ అండి అప్పర్ ఏజ్ లిమిట్, 9 ఇయర్స్ రిలాక్సేషన్. టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఆ సర్టిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అంతేనండి. ఇది ఉంటే అంటే నిజంగా చూస్తున్నామండి ప్రతి సంవత్సరం ఇట్లాంటివి మాకు ఉద్యోగాలు వచ్చిన కేసులే 4-5 గ్యారంటీగా అంటే విజిబుల్గా మాకు కనపడుతున్నాయి. కనపడకుండా ఇంకా ఉండుండొచ్చు. బట్ ఈ ఆపర్చునిటీ అనేది ఉంది అనేది అందరూ తెలుసుకోవాలండి. డెఫినెట్గా సార్. చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. నిజంగా చాలా మందికి అలాంటి అవకాశం 9 ఇయర్స్ రిలాక్సేషన్ అంటే చిన్న విషయం కాదు. అవునండి. అంటే ఆ సర్టిఫికేషన్ ఉన్నా కూడా దాని నుంచి కొంచెం అప్లిఫ్ట్ అవ్వడానికి, వాళ్ళ కెరీర్ అప్లిఫ్ట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.